రైట్ ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గంగాదేవికి ప్రత్యేక పూజలు ఆచరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పండితులు ప్రధాని నరేంద్ర మోడీతో పూజలు చేయిస్తున్నారు. త్రివేణి సంగమం ఘాట్ వద్ద ఆయన స్నానం ఆచరించి భక్తులకు అభివాదం చేసిన అనంతరం ప్రస్తుతం గంగాదేవికి ఆయన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పండితులు ఏవైతే సూచనలు చేస్తున్నారో ఆ పద్ధతిలోనే ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పూజలు చేస్తున్నారు. గంగాదేవికి వస్త్రాలు కూడా సమర్పిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో గంగాదేవికి పూజ చేస్తున్న నేపథ్యంలో ఆ పూజ ఏ విధంగా ఉంటుంది అది మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. గంగాదేవికి పూలు, పళ్ళు అలాగే వస్త్రాలు కూడా సమర్పిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. పండితులు, పూజారులు పూజ కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నారో ఆ దృశ్యాలు మనం కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. గంగాదేవికి త్రివేణి సంగమం ఘాట్ వద్ద స్నానం ఆచరించిన అనంతరం గంగాదేవికి ఆయన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గంగాదేవికి పాలు, పళ్ళు, పూలు, దాంతోపాటు ప్రత్యేక వస్త్రాలు కూడా గంగాదేవికి సమర్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. హారతి కూడా ఇచ్చారు గంగాదేవికి. ఈ నేపథ్యంలోనే గంగాదేవికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పూజారులు అలాగే పండితులు ప్రధాని మోడీకి దగ్గరుండి గంగాదేవికి పూజలు చేయిస్తున్నారు. సో గంగాదేవికి పండ్లు, పూలు, వస్త్రాలు కూడా సమర్పించారు. హారతిని సమర్పించారు గంగాదేవికి ప్రధాని నరేంద్ర మోడీ. సో మనం ఇందాకే చూసాం ప్రధాని నరేంద్ర మోడీ బోట్లో ప్రయాణించి రైల్ ఘాట్ నుంచి త్రివేణి సంగమం వద్దకు చేరుకుని త్రివేణి ఘాట్ వద్ద ఆయన స్నానం ఆచరించారు. అనంతరం భక్తులకు అభివాదం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన గంగాదేవికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో గంగాదేవికి పూలు, పండ్లతో పాటు వస్త్రాలు కూడా ఆయన సమర్పించారు. అనంతరం ఆయన హారతి కూడా ఇచ్చారు. గంగాదేవికి ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రస్తుతం నరేంద్ర మోడీతో పాటు ఉన్నారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ప్రయాగ్రాజ్కు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు, పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహాకుంభమేళాకు ఆయన హాజరయ్యారు. సో ప్రతి ఏటా కుంభమేళా అంటేనే భక్తులు సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం 2025 అది మహాకుంభమేళా కానున్న నేపథ్యంలో 144 ఏళ్లకోసారి ఈ మహాకుంభమేళా వస్తున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. సో ఇవాళ భీష్మ అష్టమి రోజు కావడం వల్ల మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ గంగాదేవికి స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. సో ఇవాళ గంగాదేవిని దర్శించుకుని పూజలు చేస్తే అది అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది అంటూ కూడా పూజారులు చెప్తున్నారు. సో ప్రస్తుతం గంగాదేవికి ఆయన పూలు, పండ్లు, పాలు, వస్త్రాలు కూడా సమర్పించారు. సో పూజారులు ఏ విధమైన సూచనలు చేస్తున్నారో దానికి తగ్గట్టుగానే ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పూజలు చేస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇవాళ భీష్మ అష్టమి రోజు కావడం వల్ల గంగాదేవిని దర్శించుకోవడం, అలాగే అందులో స్నానం ఆచరించడం, అనంతరం గంగాదేవికి ప్రత్యేక పూజలు చేయడం, ఇవంతా కూడా ఇవాళ అష్టమి రోజు చేయడం అనేది ఎంతో పుణ్యం కలుగుతుంది. అశ్వమేధ యాగం చేసినంత, అలాగే 100 ఏనుగులకి ఆహారం ఇచ్చినంత, అలాగే బ్రాహ్మణులకి ఆహారం ఇచ్చినంత పుణ్యం కలుగుతుంది అంటూ కూడా మనకు పండితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాగ్రాజ్కు చేరుకుని త్రివేణి సంగమం వద్ద ఆయన స్నానం ఆచరించి ప్రత్యేకంగా గంగాదేవికి పూజలు చేస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాగ్రాజ్కు చేరుకుని అక్కడ స్నానం ఆచరించి తర్వాత ప్రత్యేక పూజలు చేస్తున్నాం. ప్రతిదీ కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. సో అందరూ కూడా చూడొచ్చు. సో అక్కడ ప్రధాని మోడీ పండితులు ఏవైతే చెప్తున్నారో ఆ సూచనల ప్రకారమే పద్ధతిగా పూజ ఎలా చేయాలి అంటూ కూడా ఆయన ఆచరిస్తున్నారు. సో గంగాదేవికి హారతి ఇచ్చారు. అలాగే పాలు, పూలు, పండ్లు, అలాగే వస్త్రాలు కూడా సమర్పించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసాం. प्रयागराज है जहाँ पर लगभग विराट का समुच्चय और समागम हो जाए वही तीर्थ यह स्मरेत् संकल्पः
ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం సుజాత జ్యోతిఘాసః సన్భవరుతమ సదస్వాహ వాసో అగ్నే విశ్వరూపగుం సంవ్యయస్వ విభావసో వస్త్రోపవస్త్రం సమర్పయామి. ఓం నాభ్యాయాసీదంతరిక్షగుంసేష్ణో ద్యౌః సమవర్తత పద్భ్యాం భూమిర్దేశः స్తోత్రాన్ తథా లోకాన్ కల్పయన్ నైవేద్యం నివేదయామి ద్రవదక్షిణాం సమర్పయామి. ఓం చంద్రమా మనసో జాతశ్చక్షోః సూర్యో వజాయత శ్రోత్రాద్వాయుశ్చ ప్రాణశ్చ ముఖాదగ్నిరजायत मन में बसा कर तेरी मूर्ति उतारू मैं मैया तेरी आरती. मांगू तुझसे क्या मैं यही सोचूं मैया जिंदगी जब तेरे नाम कर दी अर्पण. सब कुछ तेरा कुछ नहीं मेरा चिलता है तुझको मां संसार के. मन में बसा कर तेरी मूर्ति उतारू मैं मैया तेरी आरती. वेद तेरी महिमा गाए संत करे ध्यान नारद गुणगान करे चेड़ बीड़तान. రైట్, ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాగ్రాజ్కు చేరుకుని మహాకుంభమేళాలో హాజరైన గంగాదేవికి స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. గంగాదేవికి హారతి ఇచ్చారు, పూలు, పళ్ళు, పాలు, వస్త్రాలు కూడా సమర్పించారు. సో మహాకుంభమేళాకు హాజరవడమే భక్తులు ఎంతో పుణ్యంగా భావిస్తుంటారు. అలాంటిది ఇవాళ భీష్మ అష్టమి రోజు కావడం వల్ల గంగాదేవిని దర్శించుకోవడం, స్నానం ఆచరించడం, ప్రత్యేక పూజలు చేయడం కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది అంటూ కూడా పూజారులు చెప్తున్నారు. సో ఇవాళ గంగాదేవిని దర్శించుకోవడం, స్నానం ఆచరించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది అంటూ కూడా పూజారులు చెప్తున్నారు. సో ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గంగాదేవికి ప్రత్యేక హారతులు సమర్పించారు. పాలు, పూలు, పళ్ళతోటి ప్రత్యేక పూజలు చేశారు, వస్త్రాలు కూడా సమర్పించారు. సో పూజారులు ప్రధాని నరేంద్ర మోడీకి పద్ధతి ప్రకారం గంగాదేవికి పూజలు చేయిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. సో ప్రయాగ్రాజ్కు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్న నేపథ్యంలో నగరం అంతా కూడా భారీ భద్రత నడుమ అక్కడ ప్రయాగ్రాజ్ ఉంది అని నేను చెప్పొచ్చు. సో మహాకుంభమేళాకు ఒక్కసారి హాజరవ్వడమే ఎంతో పుణ్యఫలంగా భావిస్తుంటారు భక్తులు. అలాంటిది ఇవాళ భీష్మ అష్టమి రోజు ఎంతో విశిష్టత కలిగింది. సో ఇవాళ గంగాదేవిని దర్శించుకోవడం ఎంతో పుణ్యం అంటూ కూడా పూజారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గంగాదేవికి ప్రత్యేక పూజలు ఆచరించిన